السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان، أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والشمس وضحاها والقمر إذا تلاها والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها والأرض وما طحاها ونفس وما سواها فألهمها فجورها وتقواها قد أفلح من زكاها وقد خاب من دساها. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ప్రవహింపజేసినటువంటి దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి ముకామి మహమూద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క కారుణ్యానికి కనుక మనందరం కూడా ఈ సమావేశంలో సమీకరించబడేటువంటి అదృష్టం, సౌభాగ్యం వల్ల మనకు ప్రసాదించినందుకు వేణుళ్ళ కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని రోజులు బట్టి ప్రోగ్రాం ఉందని తెలుసు. జుమ్మా రోజు మగ్రిబ్ నమాజ్ తర్వాత ఆ ప్రోగ్రాంలో హాజరు కావాలని అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇటు స్త్రీలకి, పురుషులకు, అదేవిధంగా సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు భోజన సౌకర్యం ఉందని అందరికీ ఇంచుమించుగా ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. కానీ దైవ ధర్మం కోసం అడుగులు వేయటం కానీ, ఆ ఇస్తిమాలో పాల్గొనటం కానీ ఈరోజు సమాజంలో చాలా వాటికి ఒక నిరుత్సాహము, అనాసక్తత, ఆసక్తి లేకపోవడం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. తప్పిదం ఎవరిది అనేటువంటిది పక్కన పెట్టినట్టయితే, సమాజంలోనే నేడు భక్తి అనేటువంటిది చాలా వాటికి తగ్గుముఖం పట్టింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరి అలాంటి ఈనాటి పరిస్థితులు అత్యంత దారుణంగా, దయనీయంగా, విపరీతంగా మనిషిని పాపం వైపు ప్రేరేపిస్తూ నరకం వైపు తీసుకుని వెళుతూ ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని ప్రసాదించాడు, అమూల్యమైనది. ఒక్కసారి పోతే తిరిగి రాదు. ఎంతో మంది పోతూ ఉన్నారు. మనం కూడా ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. అయితే మరి సత్యాన్ని గ్రహించేటువంటి మనస్సు కూడా ఈరోజు మనుషుల నుండి దూరం అయిపోయింది. కారణం, మనిషి జీవోత్సవం అయ్యాడు. ముర్దా దిల్. ఆజ్ మన టాపిక్ జో హే ముర్దా దిల్, చచ్చిపోయిన వాడి శవం అంటారు కదా, చచ్చిపోయిన హృదయం గ్రహించలేదు. దాని కారణాలు, ఎవరి హృదయం చనిపోయింది, ఎవరు సత్యాన్ని స్వీకరించేటువంటి హృదయం కలిగి ఉన్నారు, కొన్ని అంశాలను ఇన్షాల్లా మనం లోతుగా పరిశీలన చేద్దాం. శ్రద్ధగా వినండి. ఏదైనా సంశయం ఉంటే ఇన్షాల్లా తర్వాత అడగండి. నాకు తెలియకపోతే పండితులను అడిగి మనం తెలుసుకుందాం ఇన్షాల్లా. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని తయారు చేశాడు. మిన్హా ఖలక్నాకుం వఫీహా నుయిద్దుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. మానవుణ్ణి మట్టి నుండి పుట్టించాను, తిరిగి మట్టిలోనికి వెళతాడు, తిరిగి ఆ మట్టి నుంచి మళ్ళీ బ్రతికిస్తాను అన్నాడు. కానీ ఆత్మ
మట్టి నుండి వచ్చినటువంటి ఈ శరీరానికి దీని అవసరాలను మట్టితోనే పెట్టాడు, ఈ లోకంతోనే అనుబంధం కలిపాడు. కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఊర్ధ్వలోకాల నుండి వచ్చినటువంటిది. ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని కూడా ఊర్ధ్వలోకం నుంచే ఏర్పాటు చేశాడు. కాబట్టి మనిషి ఆకలితో ఉన్నప్పుడు అన్నం తింటే తన యొక్క శరీరం ప్రశాంతిస్తుంది. కానీ రూహు యొక్క ఆహారము, ఆ రూహుని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త యొక్క స్మరణ ద్వారా మాత్రమే అది ప్రశాంతత, సంతృప్తిని పొందుతుంది. కానీ ఇప్పుడు ఆత్మ, ఆ దిల్ ఉంది, మనస్సు, అది మృగ అయిపోయింది, చచ్చిపోయింది. ఇంకో చెప్పదు. నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సుల్ ముతుమయిన్నా, 3 రకాలైనటువంటి నఫ్సులు ఉన్నాయి. సరే రండి పరిశీలన చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ షమ్స్లో ఏమంటున్నాడంటే, వశంసి వదుహాహా వల్ కమరి ఇజా తలాహా వన్నహారి ఇజా జల్లాహా వల్లైలి ఇజా యగ్షాహా వసమాయి వమా బనాహా వల్అర్ది వమా తహాహా. సూర్యుని సాక్షి, దాని ప్రకాశం సాక్షి, సూర్యుడిని వెంబడిస్తూ వచ్చేటువంటి ఆ పగటి సాక్షి, చంద్రుడు సాక్షి, చంద్రుని యొక్క ఆ జాబిలి సాక్షి, ఆకాశము సాక్షి, దాని అద్భుత నిర్మాణము సాక్షి, భూమి సాక్షి, దాని సుగమనం చేసిన వాని సాక్షి, ఆత్మ సాక్షి, ఆత్మకు మంచి చెడులను నేర్పించి చెడు నుంచి తప్పించుకునే ప్రేరణ ఇచ్చినటువంటి ఆ దైవం సాక్షి. కదఫ్లహ మన్ సక్కాహా వకద ఖాబ మన్ దస్సాహా. ఎవరైతే తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో వాడు ధన్యుడు, ఎవరైతే తన ఆత్మను అణిచిపెట్టాడో అతడు విఫలుడయ్యాడు, వినాశనానికి గురయ్యాడు అన్నాడు. సోదరుడైన ఆత్మ వేరు, దేహం వేరు. ఈ శరీరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమండలంలో కొన్ని రోజులు ఉండటం కోసం ఏర్పాటు చేశాడు. ఈ శరీరాన్ని నడుపుతున్నటువంటి ఆత్మ నీవు, నేను, అందరం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చచ్చిపోయాడండి, ఫలానా ఒలి చనిపోయాడండి అంటున్నారు. మార్చురీకి వెళ్ళారనుకోండి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది మార్చురీ. ఆడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఈ డెడ్ బాడీ ఎవరిది, ఈ డెడ్ బాడీ ఎవరిది అని అడుగుతూ ఉంటారు. ఈ డెడ్ బాడీ ఫలానా వ్యక్తిది. మరి ఆ వ్యక్తి ఏంటి అంటే ఆ వ్యక్తి చనిపోయాడు, ఇది ఎవరిది డెడ్ బాడీ. పాయింట్ అర్థం కావాలి అంటే, ఇప్పుడు మనలో ఆత్మ ఉన్నంత కాలం దీన్ని శరీరంగా పిలువబడుతుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో శవం అయిపోతుంది. శరీరాన్ని చాలా మురిపంగా చూసుకుంటాము, చాలా అందంగా అలంకరించుకుంటాము, శవాన్ని చూస్తే భయపడతాం. కాబట్టి ఆత్మ ఉన్నంత వడ్డికే ఈ శరీరానికి ఒక విలువ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ఎప్పుడైనా మనం రావటం లేట్ అయిందంటే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, ఎక్కడున్నారు, ఎంతసేపట్లో వస్తారు, భోజనం చేశారా, ఇక్కడ చేస్తారా అని మన కోసం ఎదురు చూసినటువంటి మన కుటుంబ సభ్యులు ఎప్పుడైతే మన ప్రాణం పోయిందో మనల్ని తీసుకుని వెళ్ళి పారేసేటందుకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పోయినోడు ఎటు పోయాడమ్మా, ఏడిస్తే తిరిగి వస్తాడా, నువ్వు ఏడవబాక, ఏడిస్తే పిల్లలు భయపడతారు. పైగా ఏడవటం కూడా ఆ దీర్ఘాలు తీసి రాగాలతో గుండెలు బాదుకుంటూ జుట్టులు వేసుకుని అవి ఏడ్చేటువంటి విధానాన్ని కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా మనా చేసి ఉన్నారు. కాబట్టి చాలా వాటికి అయిపోయింది, గుంట తవ్వారా, గుంట తీసుకొచ్చారా, నిన్ను పంపించేటువంటి ఏర్పాట్లు. ఎందుకు? ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి విలువే లేదు, ఈ శరీరానికి విలువే లేదు.
కాబట్టి ఈ శరీరం వెళ్ళిపోవాల్సిందే, మట్టిలో మట్టి అయిపోవాల్సిందే, కాటి మట్టిలో కుళ్ళిపోవాల్సిందే. ఎంత అందంగా చూసుకున్నావో ఈ శరీరాన్ని, ఏ విధంగా నువ్వు సుఖంగా ఉంచాలనుకున్నావో, ఎలాంటి హరాం పనులైనా చేసి, ఒకరి అప్పును కొల్లగొట్టి, ఒకరిని ఇబ్బంది గురి చేసి, ఒకరిని నష్టపరిచి, ఏ శరీరాన్ని అయితే నువ్వు ఆనందపరచాలనుకున్నావో ఆ శరీరం ఒక రోజున మట్టిలో మట్టి అయిపోతుంది. శాశ్వతమైనటువంటి ఆ సమాధి శిక్షకు లోనవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఆత్మ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నాడు. వనఫ్సిన్ వమా సవ్వాహా ఫఅల్హమహా ఫుజూరహా వతక్వాహా. ఆత్మను సృష్టించిన వారి సాక్షి. ఈ శరీరంలో తల్లి గర్భంలో 120 రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దూతను పంపించి, ఆ దూత ద్వారా మన ఆత్మను ఈ శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత శరీరంలో చలనం వస్తుంది. అందుకని స్కానింగ్ కూడా అప్పుడే చెప్పగలుగుతాడు అనమాట, ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది అనేటువంటిది. ఆత్మ వస్తేనే శరీరానికి విలువ. ఈ ఆత్మ శరీరం కలిస్తేనే మానవుడయ్యాడు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం శవం అవుతుంది, మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి ఆత్మ శాశ్వతమైనది, శరీరం తాత్కాలికమైనది. అందుకని ఆలమే అర్వాహ నుంచి వచ్చినటువంటి ఆత్మ ఆలమే బర్జకులకు వెళ్ళిపోతుంది. అంటే మనం కనిపించినటువంటి ఏ సమాధి అయితే ఇది ఉందో ఇది అని చెప్పి చాలా మంది ఈ రోజు మున్కరిని హదీస్ వాళ్ళు సమాధులు తవ్వినప్పుడు లేదా పోస్ట్ మార్టం కోసం చూసినప్పుడు ఇది శవం కుళ్ళిపోయి ఉంది కదా, సమాధి శిక్షలు లేవనటువంటి భ్రమలో ఉన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది ఖురాన్ హదీసుల్లో వచ్చినటువంటిది ఇల్లీన్ మరియు సిజ్జీన్. అలాగే బర్జక్ అన్నారు. బర్జక్ అంటేనే అడ్డు, ఎవడు పోయాడో వాడికి అర్థమవుతుంది. భౌతికంగా నువ్వు తవ్వి చూస్తే అర్థం కాదు. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో, బరా బిన్ అజీబ్ రలియల్లాహు తఆలా రివాయత్ చేస్తున్నారు, ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో అంటే చచ్చిపోయాడో, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మృతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడి కళ్ళను మూయండి, ఎందుకంటే ఆత్మ అధిరోహణాన్ని కళ్ళు చూస్తాయి, తన ఆత్మ పోవటం చూస్తూ ఉంటాడు. అందుకని మీరు మృతుడి కళ్ళు మూయండి అన్నారు. ఆత్మ పైకి వెళుతుంది. ఒకవేళ చనిపోయినటువంటి వాడు పుణ్యాత్ముడైతే, సత్పురుషుడైతే, నమాజీ అయితే, రోజుదార్ అయితే, అల్లా ధర్మం ప్రకారం జీవించిన వాడైతే మొదటి ఆకాశం తెరవబడుతుంది. ఎవరి ఆత్మ భూలోకంలో ఫలానా 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 కుమారుడి, ఫలానా 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 కుమారుడి, ఇతని యొక్క పుణ్య శుభాత్మ ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. ఇతడు ఏకేశ్వోపారసకుడు, ఇతడు తౌహీద్, ఇతడు ఆరాంకి దూరంగా ఉన్నవాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపిన వాడు, 7 ఆకాశాలు తెరవబడతాయి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇతన్ని ఇల్లులోనికి పంపించండి. ఆ లోకం వేరు, మనకు కనపడదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయినటువంటి వ్యక్తి ఒకవేళ పుణ్యాత్ముడైతే ఆలస్యం చేయకండి, నన్ను తొందరగా తీసుకుని వెళ్ళండి, ఆలస్యం చేయకండి, తొందరగా తీసుకుని వెళ్ళండి అంటాడు. ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తి దురాత్ముడైతే, దౌర్జన్యపరుడైతే, పాపాత్ముడైతే, షిర్క్ విధాతులకు వడిగట్టేటువంటి వాడైతే, లేదు హక్కుల్ని కొల్లగొట్టినటువంటి వాడైతే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఘోషిస్తాడు. సమాధి యాత్రల గురించి కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక్క మానవ జాతికి మినహాయించి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి ఆ శబ్దాలను, ఆ భయంకరమైనటువంటి రోదనలను వింటాయి. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సమాధి యాత్రల గురించి నాకు తెలిసినట్టు మీకు తెలిస్తే మనిషిని సమాధి చేయటం కూడా మీరు మానుకుంటారు. మీరు నవ్వటం అనేసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. భార్య బిడ్డలు విడిచిపెట్టేసి ఏ అడవులకు వెళ్ళిపోతారు. అంత ఘోరమైనటువంటి శిక్ష. అదే చనిపోయినటువంటి వాడు పాపాత్ముడైతే ఆకాశ ద్వారాలు తెరవబడవు. ఆకాశం నుంచి ఒకసారిగా విసిరివేయటం జరుగుతుంది, సిజ్జిల్లో వెళ్ళిపోతాడు. అది అలమే బర్జక్, అడ్డు, లోకము, తెర. ఇది మనకు అర్థం కాదు అన్నారు. చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. మృత్యుదూతను చూస్తాడు, ప్రతి మనిషి చూస్తాడు, అర్థమైంది. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్. పోయేవాడి ప్రాణం గొంతు పక్కన ఉన్న ఎముక వద్దకు వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను కాపాడేవాడు అని నువ్వు గొంతు చించుకొని ఏడ్చినా, అప్పుడు నీకు అర్థమవుతుంది, నా పైన ఇక నన్ను పుట్టించినటువంటి నా స్వామి వైపుకే ఎవడు కూడా నేను ఈ లోకంలోకి మళ్ళీ రిటర్న్ తీసుకురాలేడు. ఒక్కసారి చచ్చిపోతే
ప్రపంచంలో ఇంకా ఎవడు కూడా తిరిగి మనలా తీసుకుని రాలేడు. చాలా మంది అంటారు అక్కడ పోయిన తర్వాత లేచాడండి అంటే వాడిని చావకుండానే వీడు తీసుకెళ్ళారు, చచ్చిపోయాడు అనుకుని. చాలా చోట్ల ఇలాంటి సందర్భాలు జరిగాయి. వాడు ఏ కోమలోనే ఉంటాడు, లేకపోతే బ్రెయిన్ ఒకవేళ ఆ సందర్భంలో డెడ్ అయి ఉండొచ్చు, చలనం ఉండుండకపోవచ్చు. అలా వచ్చారు అంటే చచ్చినోడు రావటం కాదు, చచ్చిన వాడు ఎవడు ఈ లోకంలోనికి రాడు. చచ్చిపోవటమే ఉంది తప్ప చచ్చి రావటం లేదు. అయితే సోదరులారా, దీన్ని బట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆత్మ, నఫ్స్. ఈ నఫ్స్ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వనఫ్సి వమా సవ్వాహా ఫఅల్హమహా ఫుజూరహా వ తక్వాహా. చెడు నుంచి తప్పించుకునే ప్రేరణను ఇచ్చిన వారి సాక్షి అన్నాడు. తప్పు అన్న సంగతిని నఫ్స్కు తెలుసు, ఇది తప్పు 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 అని తెలుసు. దొంగతనం చేసేవాడికి దొంగతనం తప్పు అని తెలుసు, వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం తప్పు అని తెలుసు, హత్య చేసేటువంటి వాడికి హత్య తప్పు అని తెలుసు. తప్పు చేసేవాడికి తెలుసు, ఎందుకంటే వాడి ఆత్మకు తెలుసు, వాడి నఫ్సు చెబుతుంది. కానీ కదఫ్లహ మన్ జక్కాహా, అలా చెడు నుంచి ఎవరైతే తప్పించుకుని ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో, ఆ నఫ్సుని అల్హమ్దులిల్లా ఉన్నతంగా ఉంచాడో, వాడు ధన్యుడు, సఫలీకృతుడయ్యాడు అన్నాడు. సఫలీకృతుడయ్యాడు. ఒక దకాల మందసాహా, ఎవడు తన ఆత్మను వంచుకున్నాడో, ఎవడు తన ఆత్మను బిగించాడో, నష్టపరుచుకున్నవాడయ్యాడు, విఫలుడయ్యాడు అన్నాడు. సోదరులారా, గ్రహించండి, ఇక్కడ ఈ ముర్దాదిల్ గురించి మొహమ్మద్ బిన్ వాసి అంటున్నారు, ఎవడి హృదయం చచ్చిపోయింది అని చెప్పి ఎలా తెలుస్తుంది? అందరం బాగానే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇందులో పనిచేసే కేటగిరీస్ సపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ముందుగానే, నఫ్సే అమ్మారా. నఫ్సే అమ్మారా అంటే నీ మనసు ఎప్పుడు చెడు వైపు ప్రేరేపిస్తుంది. నఫ్సే లవ్వామా అంటే ఆ చెడు గురించి నీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. తప్పు చేస్తున్నావు జాగ్రత్త, చెడుకు పాల్పడుతున్నావు జాగ్రత్త అని చెప్తుంది. నఫ్సుల్ ముత్మయిన్నా ఉంది, సంతృప్తి చెందినటువంటి మనసు ఎన్నటికు చెడు వైపు చూడదు, అది అల్లాహ్ యొక్క ఆదేశం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా గురించి కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. ఎవరి నఫ్సు చచ్చిపోయింది అంటే ఇమాం మొహమ్మద్ బిన్ వాసి రహిమహుల్లాహ్ అంటున్నారు, అతడు పాపం మీద పాపం చేస్తూ ఉంటాడు. పాపం చేయడం ప్రతి మానవుడి యొక్క సహజమైనటువంటి గుణం. ఆ పాపం చేసిన తర్వాత ఎవరైతే రియలైజ్ అయ్యాడో, నేను తప్పు చేశాను, నా వల్ల పొరపాటు జరిగింది, అల్లాహ్ నన్ను క్షమించు అని తిరిగిన వాడు ధన్యుడు. కానీ పాపం మీద పాపం చేస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే వాడి మనసు చచ్చిపోయింది అని అర్థం. చూడండి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా టాప్ అండ్ బళ్ళు ఎక్కారనుకోండి, కార్లు ముందు సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి ఒక ఇండికేషన్ వస్తుంది. దానికి ఒక టైం పీరియడ్ పెడతాడు, 1 minute 1.5 minute పెడతాడు. కార్ ఎక్కిన కాడి నుంచి లేదు టింగ్ 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 అని చెప్పేసి సౌండ్ వస్తూనే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఒరే, నువ్వు బెల్ట్ పెట్టుకో, స్పీడ్ వెళ్తే కొడితే బెలూన్స్ ఓపెన్ అయితే నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు చస్తావు, పెట్టుకో 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 అని చెప్పింది. దాని టైం ఉంటుంది కదా, ఆ టైం దాకా చెప్పింది. ఆ టైం అయిపోయిన దాకా నువ్వు చెప్పలేదు అనుకో, నువ్వు పెట్టుకోలేదు అనుకో, ఇంక చెప్పదు. సత్యం నాకు ఎందుకు నేను చెప్పేసాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, హృదయం కూడా తెల్లని ఒక వస్త్రం లాంటిది. ఎప్పుడైతే నువ్వు పాపానికి ఒడిగట్టావో, అవిధేయతకు ఒడిగట్టావో, సున్నతుకు విరుద్ధంగా జీవిస్తున్నావో, ఆ తెల్లటి వస్త్రం మీద ఒక నల్లటి మచ్చ పడుతుంది. మర్చిపడగానే చెప్తుంది, ఇండికేషన్ ఇస్తుంది. చూడండి, ఎప్పుడైనా మీరు ఫస్ట్ సారి ఒక తప్పు చేసేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ చేసేవాడే అనుకుందాం, ఎవరికి తెలియకుండా భయ్ ఇటంటాడు, ఎవరికి తెలియకుండా ఉందా అని అడుగుతాడు. అవునా కాదా? ఎవరికి తెలియకుండా అది తీసుకుని పోయి ఎక్కడో వాట్సాప్కి పోయి ఎక్కడో వెళ్ళి ఎవరు చూడకుండా గప్ప 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 4 పీకులు పీకేసి బయటకు వచ్చి మూత వాష్ చేసుకొని శుభ్రంగా పొక్కిలించుకొని ఇంట్లో భార్యకి తెలియకూడదు, ఎందుకంటే తిట్టింది, వాళ్ళ నాన్నకి తెలియకూడదు, తంతాడు, చాలా భయం ఉంటుంది. మళ్ళీ ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉన్నాడు అంటే అప్పుడు నఫ్సే లవ్వామా ఉంది వాడిలో. నఫ్సే అమ్మారాతో చెడు చేశాడు అంటే వాడి మనస్సు చెడుని ప్రేరేపించింది. ఇక చిన్న చిన్నగా
చిన్నగా ఎక్కడి దాకా వస్తాడంటే మసీదులోకి వచ్చిన కొంచెం సేపు ఆపేస్తాడు. మసీదు గేట్ దిగాడంటే డైరెక్ట్ గా తీసేసి బజెట్ లో కూర్చొని అసలు పైనుంచి కిందకి అసలు ఇంట్లో కూర్చున్నాడంటే నడి మంచం మీద కూర్చుని వాళ్ళ నాన్న ఉంటాడు, కట్టుకున్న భార్య ఉంటుంది, కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ అవసరమైతే అగ్గిపెట్టి తెప్పిస్తుంటాడు, ముక్కుల నుంచి తెప్పిస్తుంటాడు, నోట్లో సుడులు తిప్పుతుంటాడు, ఇక కింద నుంచి కూడా తెప్పిస్తాడు మహానుభావుడు. అంటే అర్థం ఏంటంటే వాడి మనసు అప్పటికి చచ్చిపోయింది. ఇక చెప్పదు. స్టార్టింగ్ ఏం చేశాడు, ఎవరికి తెలియకుండా ఉందా లేదా అని చెప్పేసి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మూతవాష్ చేసుకొని శుభ్రంగా నీటితో పుక్కులించుకొని ఎవరికి ఎందుకు అప్పటికి వాడి మనస్సు చెబుతూ ఉంది. వాడి మనస్సు చెబుతూ ఉంది అంటే వాడు బ్రతికున్నాడు అని అర్థం, ఇండికేషన్ ఇస్తుంది. వాడు ఎప్పుడైతే బహిరంగంగా చేస్తున్నాడో వాడు జీవోత్సవం చచ్చిపోయింది అన్నాడు ఆత్మ అంటుంది. ఎప్పుడైనా తొలిసారి తప్పు చేసినప్పుడు వాడి ఆత్మ ఘోషిస్తుంది, నువ్వు తప్పు చేసావు. చెప్పలేదనుకోండి, వినలేదనుకోండి, చెప్పడం మానేసింది. ఇప్పుడు మనకి సీట్ బెల్ట్ కూడా ఇండికేషన్ ఆపిస్తుంది కదా. ప్రతిదానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా పెట్టాడు. ఎవడైనా సరే తొలిసారి తప్పు చేసేటప్పుడు భయంతోనో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనతోనో పొరపాట్లోనో అజ్ఞానంలోనో చేస్తాడు. కానీ ఎప్పుడైతే అతని యొక్క తప్పును తెలుసుకున్న తర్వాత అతడు రియలైజ్ అయితే ఆ పడినటువంటి నల్లమచ్చ పోతుంది, తిరిగి మరలా హృదయం చెబుతుంది అలా చేయట్లేదు, రియలైజ్ కాలేదు, తప్పు మీద తప్పు, ఎవరు చూడట్లేదు, అడగట్లేదు, ఎవరికి తెలియకుండా లెక్క మెయింటైన్ చేస్తున్నాను, ఎవరు చూడకుండా నేను ఎళ్ళొస్తున్నాను, ఎవరికి వల్లగట్లేదు అనుకుంటున్నావు. మచ్చ మీద మచ్చ, మచ్చ మీద మచ్చ, మచ్చ మీద మచ్చ, మచ్చ 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 మొత్తం మచ్చతో ఆ తెల్లటి హృదయం కాస్త నల్లగా మారిపోతుంది. ఇక వాడు సంతోషంగా ఉంటాడు. పాపం చేసినా కానీ చూసావా జాతకం ఏమై అంటాడు, ఆడికి వెళ్ళొస్తున్నానండి, నేను అక్కడ తిరుగుతున్నాను తెలియదు. ఇంకా అది గర్వంతో చూతాడు, ఒక అహంకారంతో చూతాడు, అది గొప్పతనం అనుకుంటాడు. అంటే హృదయం తెలుసా, వాడు జీవోత్సవం అని అర్థం. ఇంకా వాడి హృదయం చెప్పదు. తొలిసారి అబద్ధం ఆడాడు అనుకోండి మనిషి, ఆటోమేటిక్ గా భయం వేసి దమ్మ అబద్ధం ఆడని ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా కనుక్కుంటారేమో చెప్పేసి ఎవరు కనుక్కోలే. రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు. ఇక వాడికి అబద్ధం చెప్పడం అలవాటైపోతుంది. వాడికి అబద్ధం చెప్పానన్నటువంటి స్పృహ కూడా ఉండదు. వీడి హృదయం చచ్చిపోయింది అని గుర్తుంచుకోవాలి. ఏదో మేసాలు మేలేసి నేను చేసేస్తున్నాను నువ్వు ఒక రోజు ఉంటుంది, ఆ పాపం బయటపడిన రోజున నీకు ఉంటుంది. ఆ ప్రతిఫలాలు అనుభవించేటప్పుడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే పాపం మీద పాపం చేస్తున్నాడో వాడి హృదయం చచ్చిపోయింది అని అర్థం. ఇక వాడికి ఎన్నటికి కూడా ఖురాన్ హదీస్ వాడి గుండెలను కదిలించదు. అల్లాహ్ యొక్క భీతి వాడికి రాదు. టెంపరవరీగా అంతే వస్తున్నాను అనుకుంటాడు, కానీ వాడి హృదయం అయితే గ్రహించడం లేదు. వాడి హృదయం చచ్చిపోయింది. తర్వాత మొహమ్మద్ బిన్ వాసిర్ రహిమహుల్లా అంటున్నారు, ఆ హృదయం చచ్చిపోయిన వాడు పరస్త్రీలను చూస్తూ ఉంటాడు అన్నారు. చూసి పరస్త్రీ 24 గంటలు అదే పిచ్చి వాడికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎన్నో చెప్పాడు, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, అల్లాహ్ను నమ్మినటువంటి ఎలా దాసులారా, మీ చూపులను కాపాడుకోండి, మీ మర్మాంగాలను రక్షించుకోండి, మీ చూపులను పరిరక్షించుకోండి, చూపులను కిందకు దించుకోండి. ఎన్ని హదీసులు ఉన్నాయో తెలుసా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ మీరు బజార్లో నడవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు కూడా మీ చూపులను కంట్రోల్లో పెట్టుకోండి. ఎక్కడ వాటికి అవసరమో అక్కడికే చూడండి. ఇంట్లో లోన గదిలో ఏదన్నా అవకాశం ఉంటే ఎక్కడి నుంచో ఎక్కడికో చూస్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎవడి హృదయం చచ్చిపోయిందో, ఒకవేళ నువ్వు ఫిజికల్ గా చూడలేదు అనుకున్నా బజార్లో, ఈ రోజు నువ్వు ఫోన్ లో ఏం చూస్తున్నావో నీ హృదయం చెప్పి, నీ హృదయానికి తెలుసు చచ్చిపోయినట్టే. అక్కడ కూడా పరాయి స్త్రీనే కదా. పరాయి స్త్రీలను చూసేవాడి హృదయం చచ్చిపోయింది. ఎస్, ఎందుకు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తొలిసారి చూపు నీదే. ఎందుకంటే తల్లిని చూస్తావు, నీ చెల్లిని చూస్తావు, కానీ ఏదైతే రెండోసారి కామపు చూపు ఉందో ఆ చూపు నీది కాదు, శైతాన్ది. కాబట్టి రెండోసారి వారి వైపు చూడకూడదు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇంట్లో ఉన్నారు మదీనాలో. ఒక వ్యక్తి వచ్చి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్న ఆ ఇంట్లోనికి తలుపు దగ్గరికి వచ్చి తలుపు సందులో ఒక రంధ్రం ఉంటే ఆ రంధ్రం నుంచి చూస్తున్నారు.
ఆ వచ్చిన వ్యక్తి ఆ తలుపు రంధ్రంలోంచి చూస్తూ ఉన్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, ఆయిషా, ఒకవేళ ఇప్పుడు నా మనసుకి ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ రంధ్రంలోంచి ఒక బాణాన్ని గుచ్చి అతడి కంటిని పొడిచిన ఆ కన్ను ఒకవేళ కారిపోయినా సరే, ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని గురించి నన్ను అడగడు అన్నారు. ఎవరినన్నా ఒక మాట అంటే ఆ మాట గురించి లెక్క అడుగుతారని చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక నీటి బిందువు గురించి కూడా లెక్క చెప్పాలని చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఎవడైతే తన ఇంటిలోకి రంధ్రం నుంచి దొంగతనంగా చూస్తున్నాడో, ఆ కంటిని పొడిచిన, ఆ కన్ను కారిపోయిన ప్రళయ దినం రోజున దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడగడు అంటే అది ఎంత ఘోరమైన పాపం. నీ ఇంట్లో నీ భార్యని కానీ, నీ చెల్లిని కానీ, నీ తల్లిని కానీ ఎవరైనా చూస్తే నీ మనసు ఒప్పుకుంటుందా? మరి ఈరోజు ఎలా చూస్తున్నాను? ఎంతవరకు ఉంటుంది నీ కంట్రోల్? నీ చూపు ఎంతవరకు కంట్రోల్ ఉంటుంది? నిజంగా తక్వాపరుడు పరాయి స్త్రీలను చూడాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త, అంతే బాగుంది, దైవ ధర్మం అంతా నాకు చాలా నచ్చింది, మీరు అనుమతిస్తే నేను అన్నింటినీ పాటిస్తాను, కానీ పరాయి స్త్రీల మీద ఉన్నటువంటి కోరిక ఉంది, అది నాకు తగ్గటం లేదు, దాని విషయంలో నాకు మినహాయింపు ఇవ్వండి అన్నారు. పెద్ద పెద్ద సహాబాలు ఉన్నారు, అందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఏ ప్రవక్తను ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు అని. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అనుమతి ఇచ్చారు. ఆ వ్యక్తి వెళ్తున్నాడయ్యా, ఎవరైనా సరే మరి నువ్వు చెప్పేటువంటి ఆ పనే, నువ్వు చేయాలనుకున్నటువంటి ఆ కార్యమే ఇంట్లో నీ కుటుంబ సభ్యులతో చేస్తే నువ్వేం చేస్తావు? ప్రవక్త తట్టుకోలేదు. చెల్లితో, తల్లితో అడిగారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. పోనీ ఎవరైనా నీ భార్యతో చేస్తే అంగీకరించలేను దైవ ప్రవక్త. మరి నువ్వు ఎవరితోనైతే చేయాలనుకుంటున్నావో, ఏ పరాయి స్త్రీలతో నువ్వు కోరికను తీర్చుకోవాలనుకుంటున్నావో, వారు కూడా ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరికి భార్య అవుతారు. మరి వాళ్ళైనా తట్టుకోగలుగుతారు? రివాయతులు ఏమొస్తుంది తెలుసా? ఆ సహాబీ చచ్చిపోయిందాక పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆయన అలానే లోకాన్ని వీడాడు. మరి నువ్వు నమాజ్ చదువుతున్నానంటున్నావు, టోపీ పెట్టుకుంటున్నానన్నావు, నేను గుండెల మీద చేయగడతానంటున్నావు, నీ ఫోన్ హిస్టరీలో ఏముందో తెలియదా? నువ్వు డిలీట్ చేసిన ఆయన దగ్గర హిస్టరీ సేఫ్ గా ఉండదా? అందుకని ఈ రోజు మతి మరిపి ఎందుకు వస్తుందో తెలుసా? పాపం చూసేవాడికి జ్ఞాపకం ఉండదు. ఏ కన్నైతే పాపం చూస్తుందో ఆ హృదయంలో దైవ ధర్మం నిగూఢమై ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకని పరాయి స్త్రీలను చూసేవాడి యొక్క హృదయం చచ్చిపోయింది, అంతే. ఘోరమైనటువంటి పాపం. వ్యభిచారం దరిదాపులు కూడా పోకండి, అది నీచమైన మార్గం, బహు చెడ్డ కార్యం. బంధాలు, విలువలు, అనుబంధాలు మొత్తం కూడా మట్టిలో అయిపోతాయి, ఏమాత్రం విలువే ఉండదు. ఈరోజు అందుకని కొన్ని కుటుంబాలు, విలువలు మొత్తం కూడా పతనమైపోతున్నాయి. అస్తాగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఒక్కసారి ఎప్పుడైనా జ్ఞానంతో ఆలోచించండి. మరి పరాయి స్త్రీని చూసేవాడు, పరాయి స్త్రీల వైపు కన్నెత్తేటువంటి వాడు దైవభీతిపరుడు కాలేడు. నిజంగా తక్వాపరుడు అనేవాడు పరాయి స్త్రీల వైపు చూడాడు. సోదరులారా, ఆలోచించండి. దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తన చూపుని కంట్రోల్లో ఉంచాడో, ఏ వ్యక్తి అయితే తన చూపుని కంట్రోల్లో ఉంచాడో ఆ వ్యక్తి యొక్క హృదయం కూడా చచ్చిపోయింది అని అర్థం. ఎంత చెప్పు, తాను చెప్పిందే నిజం అంటాడు, ఇది నా వ్యక్తిగతం అంటాడు. సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయ దినం రోజున చెప్పారు, ఎవరి నా యొక్క ఉమ్మతులు అందరికంటే దరిద్రుడు ఎవరయ్యా అంటే ముఫ్లిసీని, అందరికంటే దరిద్రుడు, పేదవాడు ఎవరయ్యా అంటే ఆచరణలన్నీ చేస్తాడు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు హరాంని హలాల్ చేసుకుంటాడు. పర్వతాలంత పుణ్యాలు తీసుకుని వస్తాడు, కానీ ప్రళయ దినం రోజున మాత్రం వ్యర్థమైపోతాయి. నువ్వేం చూస్తున్నావో ఆయన చూస్తున్నాడు. నన్ను మోసం చేయొచ్చు, మీ ఇక్కడ ముసలిని మోసం చేయొచ్చు, కానీ ప్రళయ దినం రోజున నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? కాబట్టి ఎవడి హృదయం చచ్చిపోయిందో వాడి చూపు అదుపులో ఉండదు, వాళ్ళ వ్యవహారాలు మనం చూస్తూనే ఉంటాం. సోదరులారా, ఇక దాని తర్వాత మనం గ్రహించినట్లయితే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో ముహమ్మద్ బిన్ వాసి రహిమహుల్లాహ్ అంటున్నారు, వీడు హృదయం చచ్చిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీడు ఎప్పుడు అక్మత్తో కూర్చుంటాడు. అక్మత్ అంటే వ్యర్థుడు, పనికి మాలినవాడు. వాడి వల్ల ఏ ప్రయోజనం ఉండదు, ధర్మానికి ప్రయోజనం ఉండదు,
ఎప్పుడు కూడా అలాంటి పనికి మాలిన వాళ్ళతో కూర్చుంటాడు, ఎప్పుడు వాళ్ళతోనే తిరుగుతూ ఉంటాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఎవరితో సమాసం చేస్తున్నారో చూడండి, స్నేహం మనిషి యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది అన్నారు. నువ్వు నమాజులు చదివే వాడితో, మంచి జ్ఞానవంతుడితో తిరుగుతుంటే నీకు కూడా నమాజ్ చదవాలనిపిస్తుంది, నీకు కూడా జ్ఞానం నేర్చుకోవాలనిపిస్తుంది. ఒక పుణ్యాత్ముడితో తిరిగితే ఆ పుణ్యాలు చేయాలనేటువంటి తపన నీలో కలుగుతుంది. అదే నువ్వు ఒకవేళ సిగరెట్లు తాగేవాడితో తిరిగితే నీ నోట్లో ఒకరోజు సిగరెట్ ఉంటుంది, రాసి పెట్టుకో. సినిమాలు చూసేవాడితో నువ్వు తిరిగితే ఒకరోజు నువ్వు థియేటర్లో ఉంటావు, కూర్చో, డెఫినెట్ గా థియేటర్లో కూర్చుంటే అందులో అనుమానం లేదు. ఎందుకంటే స్నేహం అనేటువంటిది జీవితం మీద ప్రభావం చూపుతుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఒకసారి నువ్వు గ్రహించు. వ్యర్థమైనటువంటి విషయాలు, లా తస్మౌ ఫీహా లాగియా, అక్కడ వ్యర్థమైనటువంటి విషయాలు ఉండవు అన్నారు. వ్యర్థమైనటువంటి విషయాలు చేయని వారు ఎవరంటే ఖద్ అఫ్లహల్ ముమినూన్, సాఫల్యం పొందేటువంటి విశ్వాసులు వ్యర్థమైనటువంటి కార్యాలకు పాల్పడరు అన్నాడు. నువ్వు ఇప్పుడు పనికి మాలిన వాళ్ళతో తిరుగుతున్నావంటే అతడితో ఆకృతి యొక్క ప్రయోజనం లేదు, అతడి దగ్గర ఒక సూర నేర్పించేటువంటి క్యాపబిలిటీ లేదు. ఎప్పుడు చూసిన సినిమాల గురించి చెబుతుంటాడు, ఎప్పుడు చూసిన పాపాల గురించి చెబుతుంటాడు, ఎప్పుడు చూసిన రాజకీయాల గురించి చెబుతుంటాడు, వాళ్ళ గురించి చెబుతుంటాడు, వీళ్ళ గురించి చెబుతుంటాడు. అలాంటి వాడితో తిరుగుతున్నావు, నీకు కూడా నరాల్లో అయ్యే ఎక్కుతుంది. కాబట్టి స్నేహం చేస్తే మంచి వాడెవడు, నమాజీ వారెవరు, పవిత్రుడెవరు, పరిశుద్ధుడెవరు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదాహరణ ఇస్తూ కూడా చెప్పారు కదా, ఎవరైతే మంచి వాడితో స్నేహం చేస్తున్నాడంటే వాడు ఆ కస్తూరి అమ్మేవాడితో, అత్తర్ అమ్మేవాడితో చేసినట్టు. నువ్వు కొనకపోయినా కనీసం పక్కనుండి తీసినప్పుడల్లా కొంచెం వాసనను చూసుకుంటున్నాడు. సువాసన వల్ల చాలా లాభం ఉండు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు సువాసనని ఎప్పుడు కూడా పూసుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే సైంటిఫికల్ గా కూడా పర్ఫ్యూమ్స్ అనేటువంటివి బ్రెయిన్ ఫంక్షన్స్ మీద మంచి యాక్షన్స్ ఇస్తాయి అన్నమాట. ఒక సువాసన అనేటువంటిది మనిషిని, అతడి యొక్క ఆలోచనల్ని చాలా మంచిగా చేస్తాయి. కాబట్టి మంచి వాడితో స్నేహం చేస్తే నీకు మంచి అలవాట్లు అబ్బుతాయి. చెడ్డవాడితో స్నేహం చేస్తే ఆ చెడు కూడా నీకు చెడ్డ కనిపించదు, అలవాటైపోతుంది. చూస్తాడు క్యాన్ మాలో అదే కదా, ఇప్పుడు పెద్ద ఉంది, చేసుకోదు, కొంచెం బలహీనత అని చెప్పి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఫస్ట్ లో స్టార్టింగ్ అబ్బాయి తాగబాగా వాసన అవుతుంది అంటాడు, కొన్నాళ్ళు కొంచెం దూరంగా ఉండంటాడు, కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్ గా నాకు కూడా ఒకటి అంటాడు. యథార్థం జరిగింది. ఇస్లాం ప్రతి ఒక్క విషయాన్ని ప్రబోధించింది సోదరులారా. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి. అంటే సజీవమైనటువంటి మనసున్నవాడు, నఫ్సుల్ ముతమయిన్నా ఉన్నటువంటి వాడు వ్యర్థులతో తిరగడు, వ్యర్థులతో కూర్చోడు అన్నారు. తర్వాత నాలుగోది, బడాయిలు చెప్పుకోవడం, పాపాలు చెప్పుకునే సమావేశాల్లో కూర్చుంటాడు. ఎక్కడ కూర్చున్నా సరే భాయ్ క్యా సంస్థ హే అంటాడు. ఏమనుకుంటున్నావు, మస్జిద్ మేరా హే, మదర్సా మయిచ్ పనించో, మయిచ్ పోనా కరించో, కోయి మీరు ఏం చేసలే పైగా మయిచ్ కరించో. అస్తగ్ఫిరుల్లాహ్. లేచిన కాడి నుంచి నలుగురు కూర్చున్నారంటే అక్కడ ఈ రోజుల్లో ఇవి తక్కువ. ఒకప్పుడు రాజుల యొక్క పరిపాలనా కాలంలో అచ్చంగా పొగడటానికి పెట్టుకునే వాళ్ళు ఒక బ్యాచ్ అనమాట. బడాయిలు చెప్పేది, వాళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఏంటంటే పొగడటానికి. అలాంటి పొగడ్తలు బడాయిలు చెప్పుకునేటువంటి వాళ్ళ సమావేశాలలో కూర్చొని కొంచెం సేపు అక్కడ బడాయి చెప్పుకోవాలి. అక్కడ పాపాలు ఎక్కడైతే సమావేశం అయితే నిజంగా పాపాలు అలాంటి సమావేశాలు ఆ సమావేశంలో జరుగుతాయి, ఈ బజార్లలోనే జరుగుతాయి. నువ్వు ఎక్కువ సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నావు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ నీచమైనది, దరిద్రమైనది, హేయమైనది బజారు. మరి ఆ బజారులో నువ్వు ఎంతసేపు కూర్చుంటున్నావు? ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పాపాలను క్షమించేటువంటి స్థలం అల్హమ్దులిల్లాహ్ మస్జిద్. ఈ మస్జిద్లోనేమో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు, ఎక్కువసేపు ఉండడు. ఎందుకు? ఇక్కడ పాపం గురించి ఉండదు, ఇక్కడ రాజకీయం గురించి ఉండదు, ఇక్కడ సినిమా గురించి ఉండదు, ఇక్కడ ఏ విధమైనటువంటి అల్లర్లు ఉండవు, ఏ విధమైనటువంటి డాంబికాలు ఉండవు. అందుకని శైతాన్ ఏం చేస్తాడు, ఎక్కువగా ఇక్కడ మస్జిద్లో ఉండకూడదు, వెళ్ళిపో. సలాం తిరిగాడా, సలాం తిరిగిందా, జుమాలో సలాం తిరిగేమో లేదో సగం ఖాళీ అయిపోయింది. అవును, అబ్దుర్రహ్మాన్ బిన్ సాబిర్ రహిమహుల్లా ఏమంటున్నారంటే,
ఒక మునాఫిక్ అయినటువంటి వ్యక్తి ఎలా మసీదులో ఉంటాడంటే పంజరంలో బంధించిన శిలకలాగా ఉంటాడు. ఎప్పుడైతే ఓపెన్ చేసామో తుర్రును పారిపోయింది. కానీ ఒక మోమిన్ అయినటువంటి వాడు ఎలా ఉంటాడంటే నీళ్లలో చేప ఎలా ఆహ్లాదకరంగా ఆనందంగా తిరుగుతూ ఉంటుందో ఒక మోమిన్ మసీదులో అలా సంతోషంగా ఉంటాడు. అసలు మసీదులో ఎప్పుడు సమయం కేటాయిస్తున్నావు? గురువు గారులు ఉండారే నాకు కొంచెం రాదండి, మరి ఇన్ని సంవత్సరాల్లో మీకు సూర్య ఫాతిహా రాలేదంటే, ఎప్పుడైనా కూర్చుని గురువు గారు మరి నాకు సూర్య ఫాతిహా రాదంటే దాని అర్థం నేర్పించండి, అత్తయ్యతో అర్థం నాకు నేర్పించండి. ఏమన్నా ఇందాక మిమ్మల్ని సూర్య ఫాతిహా అని అడిగాను కాబట్టి 2-3 చెప్పారు ఎట్టాను. అదే అత్తయ్యతో అడిగితే ఎంతమంది చెప్తారు? చేతి ఎత్తండి. ఎత్తరు. ఎంతటికి మనం మన విశ్వాస స్థాయిని దిగదార్చుకున్నామో ఒకసారి ఆలోచించండి. జీవితం తాత్కాలికం అండి. కాబట్టి ఎక్కడైతే పాపాలు జరుగుతాయో, ఎక్కడైతే బడాయి చెప్పుకుంటూ ఉంటారో అలాంటి సమావేశాలను కూర్చోకూడదు. వైబాదుర్ రహ్మానిల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా వైదా కతబహుల్ జాహిలూన కాలు సలామా. వారు ఎలాంటి వారంటే ఇబాదుర్ రహ్మాన్, అల్లా యొక్క దాసులు. వారు నేలపై వినమ్రంగా నడుస్తారు, మూర్ఖులతో వాదించరు, బడాయిలు చెప్పుకోవడం, ఆ తర్వాత పాపాల గురించి మాట్లాడుకోవడం, అస్తగ్ఫిరుల్లా ఇలాంటి సమావేశాలలోనే వాళ్ళు పాల్గొనరు, వందాక తప్పించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి నీ హృదయం బ్రతుకుందా లేదా నీకు నువ్వు డిసైడ్ అయిపో. పాపం మీద చేస్తూ ఉన్నావు, ఖురాన్ గ్రంథాన్ని చదవటం లేదు. ఎంతమంది నిజంగా ప్రతిరోజు ఖురాన్ గ్రంథాన్ని చదివేటువంటి అలవాటు ఉంది? చాలా తక్కువ మంది, బహు కొద్ది మంది మాత్రం. మరి ఏ విధంగా హృదయాన్ని పరిశుద్ధపరచాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా హృదయం తుప్పు పట్టిపోయింది, నిజంగా మనుషులు చేసేటువంటి పాపాల కారణంగా వారి హృదయం తుప్పు పట్టింది అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కల్లా బల్ రాన కులూబిహిం. ఏ హృదయం అయితే పాపాలకు పాల్పడుతుందో ఆ హృదయము తుప్పు పట్టిపోతుంది. మరి ఆ తుప్పు పట్టిపోయినటువంటి హృదయాన్ని బాగు చేయాలంటే మేము ఏం చేయాలి అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, మరణానికి భయపడండి అని చెప్పలా. ఎలా అయినా చచ్చిపోతామండి, చావు నిర్ణయించబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం పుట్టక ముందలే చావుని డిసైడ్ చేసి ఈ ప్రపంచంలోకి పంపించాడు. మనం పుట్టక ముందే చావుని డిసైడ్ చేసి ఈ భూమి మీదకి పంపించాడు. ఎట్లయినా చచ్చిపోతాం, చావుకి భయపడండి అని చెప్పలా, చావుని గుర్తు తెచ్చుకోండి అని చెప్పారు. ఒకరోజు నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత అల్లాహ్ సన్నిధిలో హాజరు చేయబడతాను, నా జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గురించి అల్లాహ్ ముందు జవాబు చెప్పాలి. అసలైనటువంటి జీవితం మరణంతో ప్రారంభమవుతుంది. పుట్టుకతో ప్రారంభమయ్యేది తాత్కాలికమైన జీవితం, మరణంతో ప్రారంభమయ్యేది అసలైన జీవితం. ఒక్కసారి మరణం తర్వాత జీవితం ప్రారంభమైతే ఆ జీవితానికి అంతమే లేదు. యుగ యుగాలు ఆరణి అగ్ని, భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి అగ్నిగుండమైనా కావాలి, సుఖ సౌఖ్యాల నిలయమైనటువంటి శాశ్వతమైనటువంటి స్వర్గమైనా కావాలి. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? సోదరుడారా, ఆలోచించండి. మన పాపాలు మన్నించబడాలి, పుణ్యాలు ప్రసాదించబడాలి, వారి అంతస్తులు పెరగాలి అంటే అది అబూ హురైరా రదియల్లాహు అన్హు రివాయత్ చేస్తున్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చెప్పారని, ఎవరైతే చేయవలసిన విధంగా చక్కగా వుజూ చేస్తారో, ఎవరికి వాళ్ళు ఆలోచించండి, వుజూ నువ్వు ఎలా చేస్తున్నావు? ఆచరణాత్మకంగా చెప్తున్నారు. నబీ కరీం సల్లల్లాహు చెప్పారు, పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు ప్రసాదించబడతాయి, వారి యొక్క అంతస్తులు పెంచబడతాయి. ఎవరైతే వుజూ చక్కగా చేస్తారో, చేయవలసిన విధంగా చేస్తారో, అసలు కాళ్ళు తడిసినయో లేదో కూడా చూసుకోడు మహానుభావుడు. ట్యాప్ పెట్టాడంటే బకెట్ నీళ్లు పారబోతాడు. ఆ బకెట్ నీళ్లు పారబోసిన శుభ్రంగా వుజూ చేస్తాడా? ఎలా చేయాలో అలా చేయడు. ఒక్కొక్క ఆయన అయిపోయింది, ఇది కూడా సరిగా మర్చిపోయాడు, ఇలా అంటాడంతే. ఒక్కొక్క ఆయన ఇట్లా అంటాడు, అయిపోయింది. ఇంకా వుజూ లేకపోతే నమాజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ భాగాలనైతే ఎలా చక్కగా చేయవలసిన విధంగా చక్కగా వుజూ చేసి ఇంటి దగ్గరే వుజూ చేయడం అలవాటు చేసుకోండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజూ ఇంటి వద్దనే చేశారు. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితులు, ఏదో షాప్ నుంచి వస్తున్నావు అక్కడ అవకాశం లేదు, లేకపోతే ఆఫీస్ నుంచి వస్తున్నావు అక్కడ అవకాశం లేదు, వేరే విషయం. ఇంటి వద్దనే వుజూ చేసి కాలినడకతో మసీదుకి వచ్చి, ఒకవేళ అందుబాటులో ఉంటే,
అందుబాటులో లేకపోయినా నాడు ఒక సహబా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాడు. సహబాలు మిగతా వాళ్ళు అందరూ అడిగారు, ఏమయ్యా అంత దూరం నుంచి వస్తున్నావు, మరి ఏదైనా ఒక గుర్రమో లేకపోతే ఒక గాడిదో కొనుక్కోవచ్చు కదా, అంత దూరం యాడ్ నుంచి వస్తావంటే నాకు ఎక్కువ పుణ్యం రావటం మీకు ఇష్టం లేదా అన్న. అసలు మనం ఏం చేస్తాం, సమయం ఉండి కూడా టైం అయిపోయింది దాకా అక్కడే ఉండి ఆ ఫోన్ లో చూసుకుంటా, ఆ ఫేస్బుక్ లో ఉండి, ఆ వాట్సాప్ లో స్టేటస్లు చూసుకుంటా, నీ ఇష్టం వచ్చినటువంటి చాటింగ్ చేసుకుంటూ లాస్ట్ మూమెంట్ లో ఎప్పుడో ఇంకక్కడ నమాజ్ టైం అవుతుంది, 8:30 తెలుసు. మనం 8:40 వెళ్ళిన అత్తయాతు అందిద్దని అత్తయాతు బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు చివరి ఎప్పుడు వచ్చినా అత్తయాతులోనే కలుస్తారు. వాడి నమాజ్ కూడా చెప్పండి సోదరులారా, ఆ టెన్షన్ తో చేసే నమాజ్ కూడా స్వీకరించబడుతుందా? ప్రశాంతంగా వజూ చేసి ఒక్క తక్బీర్ తహ్రీమా మిస్ అయితేనే అయ్యో నా పరిస్థితి, నాకు ఏమైపోయింది, నా నమాజు మిస్ అయిపోయింది అన్నంత వేదన కలిగేటువంటి వాళ్ళు మన సలఫ్లు. కానీ ఈరోజు ఎన్ని రకాతులు పోయినాం. అసలు రకాతులు పోవటం కాదు, ఒక్కోసారి అసలు నమాజులే మిస్ అయిపోతాయి. ఆ తప్పిపోయినటువంటి నమాజులు కూడా చదివేటువంటి అలవాటును విడిచిపెట్టేసి ఎప్పుడో ఫజర్ నమాజ్కు చేయాల్సినటువంటి గుసుల్ని జోహర్లో చేస్తాడు మహానుభావుడు. అప్పుడు లేచి శుభ్రంగా కళ్ళు దులుసుకుంటా అప్పుడు చేసి జోహర్కి వస్తాడు, స్వీకరిస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కడైతే ఇక ఫజర్ మిస్ అయిపోయింది అనుకో, ఇంక ఈశానే ఇంకా కంప్లీట్ అయిపోయింది, జోహర్ అయిపోయింది, అసర్ అయిపోయింది, మగర్ అయిపోయింది, ఇంకా ఈశాలో కనపడతాడు. అలాంటి విశ్వాసమే కాదు సోదరులు. అఖీముస్సలా నమాజును స్థాపించమన్నాడు. కష్టమైన, నష్టమైన, చీకటైనా, చలైనా, అతి భయంకరమైనటువంటి వేడిని, ఎండలోనైనా సరే ఏదో ఎప్పుడో ఒకసారి కొంచెం నిద్ర లేవటం వేరే విషయం లేదు, స్నానం చేయటం కొంచెం లేట్ అయింది, ఎప్పుడో ఒక వారంలో లేదు నెలలో 1-2 నమాజులు ఫజర్ మిస్ అవుతుంది అంటే వేరే విషయం. కానీ ఫజర్ నమాజులు వారాలు చదవట్లేదు అంటే అతను మునాఫిక్, రాసి పెట్టుకోండి. ఫజర్ నమాజు చదవని వాడి సాక్ష్యం కూడా తీసుకోలేదు. ఫజర్ నమాజులు చదవని వాళ్ళు అసలు కమిటీలో ఉంచకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవడు ఫజర్ నమాజులు చదవటం లేదో అలాంటి వ్యక్తులు కమిటీలో ఉంటే కూడా మస్జిద్కి వాళ్ళు సంరక్షకులుగా ఉండలేరు. ఎందుకంటే మునాఫికత్ యొక్క లక్షణం అది. ఎవరికి ఈషా నమాజు మరియు ఫజర్ నమాజుని బద్ధకంతో చదువుతారో వారిలో మునాఫికత్ ఉంది. అలాంటి వాళ్ళు మరి ఏ సాక్ష్యం ఇస్తారు, ఏ విధంగా చేస్తారు? కాబట్టి వజూ అనేటువంటిది ఇంటి వద్దనే ప్రశాంతంగా జైసా కన్నా హే జైసా కన్నే కా హక్ హై వైసా కన్నా, ఎట్లా చేయమన్నారో ఒకసారి చేసినా కూడా అవుతుంది, 3 సార్లు చేయటం ముస్తహబ్, అభిలాషణీయం. ప్రశాంతంగా చేతుల మధ్య రుద్ది ఎక్కడ బట్టి కడగమన్నారో మణికట్లు కానీ మోచేతులు బట్టి కానీ. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు అయితే ఇక్కడ దాకా అడిగేవారు. సహాబాలు అడిగారు, ఏంటి అంత అడుగుతున్నావు అంటే, ప్రళయ దినం రోజున నా మెరుపు అక్కడ దాకా రావాలని నేను కోరుకుంటున్నాను. సుబ్హానల్లాహ్. అసలు నువ్వు ఇక్కడ దాకా ఒకవే మహానుభావుడు ఇక్కడ దాకా అడిగేద్దాడు. ఓకే, ఏంది ఈ నమాజ్ కాదు. వజూ తొందరపడి చేసేవాడిది, వజూ సరిగా చేయని వాడిది నమాజ్ కాదు. మరి ఆయన ఇక్కడ దాకా ఎందుకు? ప్రళయ దినం రోజున ఏ భాగాలైతే వజూ చేయబడ్డాయో అవి దేదీప్యమానంగా ప్రకాశించబడతాయి అన్నారు. చేతులతో జరిగినటువంటి పాపాలు రాలిపోతాయి. నీళ్లు ఎలా గోళ్ల నుండి రాలిపోతాయో ఈ చేతుల ద్వారా జరిగినటువంటి చిన్న పాపాలు మొత్తం అలా రాలిపోతాయి. ఇలా రాలిపోయినప్పుడు ఇటు ద్వారా జరిగిన చిన్న పాపాలు రాలిపోతాయి. వజూ పాపాలకు పరిహారము. మరి ఆ వజూ నువ్వు ప్రశాంతంగా చేయట్లేదు అంటే మరి నీకు ఏ విధంగా పరిహారం జరుగుతుంది? వజూ ఎలా చేయాలో ఖచ్చితంగా అలా చేయాలి. కాలినడకతో చెప్పుకున్నాం కదా, ఆఖరి టైం కాకుండా అప్పుడు బండెక్కి కొడతాడు. ఎంతమైన వస్తాడో తెలియదు, మధ్యలో వస్తాడో ఏదో బయట పోతాడో కూడా అర్థం కాదు. అలా టెన్షన్తో వచ్చేటువంటిది నమాజ్ కాదు. నమాజులో నా కంటి చెల ఉంది అన్నారు, నమాజు ప్రశాంతత అన్నారు, నమాజులో సాటిస్ఫాక్షన్ ఉంది అన్నారు, నమాజులో ఆ సంతృప్తి ఉంది అన్నారు. నీకు నమాజులోనే ప్రశాంతత లేకపోతే నీ జీవితంలో ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధం కదా. ఎవడైతే ప్రశాంతంగా నమాజు, ఒక్కొక్కళ్ళు టకా 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 ఏం కొడతాడో తెలియదు. నేను 2 రకాతులు నమాజు తెలియదు, ఆయన 8 రకాతులు చదివాడు. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, 8 రకాతులు చదివాడు. అసలు ఏం చదివాడు, ఎలా చదువుతున్నారు అంటే అల్హమ్దుల్లా మనహజ్ ప్రకారం ఉండేవాళ్ళు వీళ్ళు కదా, బయట వాళ్ళ గురించి చెప్తున్నా నేను. వాళ్ళు ఏం చదువుతున్నారు? టకా 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 నమాజు దొంగలు అన్నారు. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ప్రశాంతంగా వజూ చేసి కాలినడకతో మస్జిద్కు వచ్చి మస్జిద్లో
ఒక నమాజు తర్వాత మరో నమాజు కోసం ఎదురు చూస్తూ ఉండమన్నారు. రంజాన్ మాట తీసేయండి, రంజాన్ మినహాయించి ఎప్పుడైనా నువ్వు మసీదుకు వచ్చిన తర్వాత జోహర్ నమాజ్ చదివి అసర్ నమాజ్ దాకా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చదువుతున్నావు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, నువ్వు పనిలో ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు షాప్లో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు తీసేసాయి. ఖాళీగా ఉన్నప్పుడు మస్జిద్లో కూర్చుని ఒక నమాజ్ తర్వాత మరో నమాజు కోసం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఎప్పుడన్నా సంకల్పం చేసుకున్నావా? అదే రిబాతు 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 అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. సరిహద్దుమైన శత్రువు యొక్క భయం ఉన్నప్పుడు ఏ విధంగానైతే సిపాయి తాను రక్షణ కన్ను రెప్ప కూడా ముయ్యకుండా కాపలా కాస్తుంటాడో, ధర్మాన్ని అలా కాపాడిన వాడు నువ్వు. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి, నీకు పుణ్యాలు ప్రసాదించబడతాయి, నీ అంతస్తులు పెంచబడతాయి అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ఎక్కడుంది ఈరోజు అసలు మసీదు యొక్క ప్రశాంతత, మసీదు యొక్క పవిత్రతను? మసీదులో ఒక చిత్తు పేపర్ తీయటం కూడా పుణ్యమే అన్నారు. అజాన్ కోసం ఎవరైతే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరైతే అజాన్ ఇస్తారో, అజాన్ యొక్క ఈ ముఅజ్జిన్ యొక్క మెడ పొడుగ్గా ఉంటుంది అన్నారు. మనం ఏమన్నా క్యా చేయనా అజాబీ టైంకు తేనానే క్యా, ఈయన ఒక పెద్ద డాన్, ఈయనేమో వాళ్ళని వచ్చి బెదిరిస్తుంటాడు. మోసలు ఎప్పుడన్నా పాపం 2 సెకండ్లు లేట్ అయిందనుకో ఎంత గోల్ చేస్తాడంటే దాని గురించి మీటింగ్ నీకు ఇవ్వాలని లేదా? మనం ఏంటో సాధారణంగా ఏందన్నా వచ్చింది అనుకోండి, మौलसा मेरा वास्ते दुआ करो जी, मौलसा मेरा बेटा का नाम ये है, मेरा बेटी का नाम ये है, ये परेशान में है, वो परेशान है, मौलसा तुम्हें दुआ करो, बुजुर्ग तुम्हें वो दुआ करो. హకీకత్లో వాళ్ళ దువా స్వీకరించబడిద్దో లేదో కూడా తెలియదు. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే అజా ఇస్తారో, అజా ఎక్కడి దాకైతే వినపడుతుందో సృష్టిలో ఉన్న జీవరాశులు మొత్తం కూడా నీ గురించి దువా చేస్తాయి. వాళ్ళ వాటి దువా ఎప్పుడు రద్దు చేయబడదు. మరి అలా నీ కోసం దువా చేసేటువంటి ఆ అజాన్ కోసం ఎప్పుడన్నా మసీదుకు వచ్చి ఒక 5 నిమిషాలు ముందుగానే వచ్చి 2 రకాతులు చదువుకొని అజా నేను ఇస్తాను భయ్ నేను ముందు వచ్చాను. మా ఊళ్ళో అల్హమ్దులిల్లా అజా కోసం చాలా సార్లు వాదనలు జరుగుతుంది. ఎప్పుడు వస్తాను నమాజ్కి, మసీదుకి ఎప్పుడు వస్తాను? నమాజ్ కోసం నువ్వు ఎదురు చూడాలా, నీ కోసం నమాజ్ ఎదురు చూడాలా? కొంతమంది ఉన్నారు మహానుభావులు, టైం అయినా రారు, ఆయన కోసం ఎదురు చూడాలి, వస్తాడా రాడా. అలా పేష్మాములైనా సరే, ముక్తదీలైనా సరే నమాజు కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళై ఉండాలి. నమాజుని ఆస్వాదించాలి. నమాజులు ఆ విధంగా నువ్వు లీనమైపోవాలి. నమాజు ద్వారా నీకు ప్రశాంతత ఉంటుంది. అప్పుడు నీ ఆత్మ సజీవంగా ఉన్నట్టు. లేకపోతే తుమారా దిల్ ముర్దా హోగయా, నీ హృదయం చచ్చిపోయింది అని అర్థం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. కాబట్టి ఈ పాపం మీద పాపం చేసుకుంటా పోతే నువ్వు ధర్మానికి దూరం అయిపోతుంది. నీకేమనిపించిందంటే భయ్ మేరే అందరు ఈమాన్ హైలే అనుకుంటున్నాను, నా దగ్గర ఈమాన్ ఉంది, మై తౌహీద్ పరస్తు హూ, మై ఉప్పర్ ఆత్ బాన్నే వాలా హూ, ఉప్పర్ బానో నిచే బానో సిరిపే బానో. నీ క్యారెక్టర్ లేకపోతే, నువ్వు పాపానికి దూరం కాకపోతే, నువ్వు ఎక్కడ కట్టుకున్నా, నువ్వు ఎక్కడ ఏం చెప్పినా కానీ మొత్తం వ్యర్థము. కాబట్టి ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ ఉండాలి. వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్యారెక్టర్ ఇచ్చే నీవు మహోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించావు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు దాకా మనల్ని లోకంలో ఉంచుతాడో ఎవరికి తెలియదు. ఇక నుంచి అయినా సరే నాలో మార్పు రావాలి, నేను మంచివాడిగా ఉండాలి. ఈ రాజకీయాలు, ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ స్వార్థాలు, ఈ వేషధారణలు, ఈ రియాకారులు విడిచిపెట్టేశాడు. పెద్దోళ్ళు వెళ్ళిపోతున్నారండి ప్రపంచం నుంచి. మనం ఎంత అసలు ఒకవేళ మనం వెళ్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి వెళ్తే పోనీ లేదా ఇడితో పాపం చేసి వచ్చాడు, కొంచెం నమ్ముకున్నాడు పోనీ అని చెప్పేసి మనకి ఏదన్నా ఆఖరి జన్నతికి ఇచ్చినటువంటిది, ఆఖరి జన్నతి కొంచెం. ఎందుకంటే జన్నత్ అంత అమూల్యమైనది. ఒక కొరడా అంత కూడా మీరు కొనలేరు. భూమండలం మొత్తం అమ్మినా సరే స్వర్గంలో కొరడా అంత సూటు కూడా మీకు లభించదు అన్నారు. అంతటి అమూల్యమైనటువంటిది ఆ స్వర్గం. ఆ స్వర్గంలో నీకు ప్లేస్ కావాలి అంటే ఏదో నీ వేషాన్ని చూడడం, నువ్వు ఉర్దూ మాట్లాడుతున్నావా లేదా, లేకపోతే నువ్వు టోపీ పెట్టుకున్నావా, లాల్చీ పైజమా వేసుకున్నావా, ఇవన్నీ చూడడం. ఉన్నతమైనటువంటి విశ్వాసము, అత్యున్నతమైనటువంటి సదాచరణ. నిన్ను చూసి సమాజ్ వరే నెంబర్ 1 जी वो आदमी, इससे पहले कैसा बढ़ते वो ऐसा है, अब अल्हम्दुलिल्लाह पूरा नो बदल गया. నువ్వు బాత్ బోలి తో బాత్ वो करता है जी. నెంబర్ 1 అన్నాడు అనుకోండి, నువ్వు నెంబర్ 1 అల్లాహ్ దృష్టిలో అల్హమ్దులిల్లాహ్. ఉత్తముడు ఎవరు అడిగారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ఎవరైతే ప్రజల దృష్టిలో కూడా మంచివాడు, నువ్వు అచ్చాద్మిజీ అంటున్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
उनके लिए जन्नत वाजिब है। ఎందుకు ప్రజలందరూ చెప్తున్నారు మంచోడు? మీరు అనుకుంటున్నారు డబ్బులు ఇస్తే ఎవరు మంచోడు అని చెప్పరు. చూడండి, డబ్బులు ఇచ్చినంత మాత్రం ఎవరిని మంచోడు అని చెప్పరు. ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేసావో, మంచిగా మారావో, నీ యొక్క విశ్వాసం అల్హమ్దులిల్లా ధర్మంపై స్థిరంగా ఉందో, అల్లాహ్ యొక్క భీతిపరుడు అయి ఉన్నావో, నిజంగా ఇఖ్లాస్తో చేసేటువంటి వాడు బడాయి చెప్పుకోడు, ఇఖ్లాస్తో చేసేవాడు పొగడతలు కోరుకోడు, ఎప్పుడు కూడా దాగి ఉంటాడు, నేను బయటికి రావాలి అని చెప్పేసి కోరుకోడు. ఒకవేళ బయటికి రావాలని కోరుకునేటువంటిది కూడా అది లక్షణమేమి కాదు, అది సాధారణ. ఇప్పుడు లైలతుల్ కదర్ ఉంది, 1000 రాత్రుల కంటే శ్రేష్టమైంది, ఏ రాత్రుల్లో ఉందో కూడా తెలియదు. గొప్పోడవ్వాలంటే నేను పబ్లిసిటీ కావాలి అనేటువంటి కండిషన్ కూడా ఏం లేదు. ఒకవేళ ఆయన విలువ ఇవ్వాలి అనుకుంటే నువ్వు చీకట్లో ఉన్న ప్రపంచం మొత్తానికి చూపిస్తాడు ఇన్షాల్లా. అది మన విశ్వాసం అయి ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం చేసిన తర్వాత ఇల్లా మన్ తాబ వఅమల అమిల సాలిహా ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్. పాపం చేసిన తర్వాత రోదించి ఏడ్చి అల్లా నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఒక పరివర్తన నీలో రావాలి. ఆ పరివర్తన నువ్వు లేకపోతే నువ్వు మనిషి కింద లెక్క కాదు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే నిత్య కృత్యమైపోయింది పాపము, ఆ హృదయం చచ్చిపోయింది, నువ్వు జీవోత్సవం. నీకు తప్పుని తప్పు కూడా ఇప్పుడు ఇన్ని వాక్యాలు చెప్పిన తర్వాత కూడా నీలో మార్పు రావట్లేదు అనుకో, నువ్వు చచ్చిపోయావు అని అర్థం, నువ్వు జీవోత్సవం అని అర్థం. మార్పు రావాలి. మనకి శాశ్వతమైన జీవితం అది సార్. ఇక్కడ నువ్వు బంగారు పళ్ళల్లో తిన్నా, టొంగుటియ్యంలో ఉయ్యాల్లోకినా, అంశకునిక పాన్పుల మీద విశ్రమించినా, లేదు 15-16 అపార్ట్మెంట్స్ ఉన్నా, లేదు నీకు బ్యాంకు బ్యాలెన్స్ కోట్లున్నా, పోయిన తర్వాత ఉపయోగపడవు. ఉపయోగం లేదు. ఎంతమంది వెళ్ళారు? మన తాతోళ్ళు వెళ్ళారు, ముత్తాతోళ్ళు వెళ్ళారు, అందరూ అసలు మొత్తం వెళ్ళిపోయి అక్కడే కొనుక్కున్నారు. మనం కూడా వెళ్ళి ఊరు పెట్టి కొనుక్కుంటాము. కాబట్టి అల్లాను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించి సంపూర్ణమైనటువంటి సదాచరణ చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనం సాఫల్యం పొందుతాము. చచ్చిపోయినటువంటి యొక్క దిల్ యొక్క లక్షణాలు ఏం చెప్పారు? పాపం మీద పాపం, పాపం మీద పాపం చేస్తూ ఉంటాడు. రెండోది ఏంటి? తన చూపుల్ని పరాయి స్త్రీల వైపే చూస్తూ ఉంటాడు. మూడోది ఏంటి? అకమత్ అంటే వ్యర్థుడు, పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేస్తుంటాడు, వాళ్ళతోనే తిరుగుతుంటాడు, వాళ్ళతోనే కూర్చుంటాడు, వాళ్ళతోనే ముచ్చట్లు చెబుతుంటాడు. తర్వాత 4వ లక్షణం ఏంటి? బడాయిలు చెప్పుకుంటాడు, పాపాలు జరిగేటువంటి సమావేశాల్లో కూర్చుంటాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి 24 గంటలు సాటిలు చెప్పుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుండే. ఏదన్నా మనకి వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, వాడు అట్టంటుడండి, వీడు ఇట్టంటుడండి, నేను ఎట్టంటుండే ఎప్పుడన్నా ఆలోచించాడు. కాబట్టి పాపాలు బడాయిలు చెప్పుకునే వాళ్ళలో కూర్చుంటాడు. ఈ 4 క్వాలిటీస్ ఎవరిలోనైతే ఉండయో వాడి దిల్ చచ్చిపోయింది. దిల్ చచ్చిపోయినాడు స్వర్గంలోకి వెళ్తాడు, నరకంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ పాపం జరిగిన తర్వాత, పాపం చేసిన తర్వాత రియలైజ్ అయిపోయి అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపడి తౌబా చేసుకున్నటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన చూపుల్ని కంట్రోల్లో ఉంచుకున్నటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు వ్యర్థమైన పనికిమైన వాళ్ళతో సహవాసం నుంచి కాపాడుగాక. పాపాల సమావేశం, బడాయి వారి సమావేశం నుండి అల్లాహ్ తఆలా మనల్ని కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. చనిపోయి ఉన్నటువంటి మన మనస్సును తిరిగి సజీవం చేసుకుని ఆ మనస్సును అల్లాహ్ వైపును తిప్పిపోయే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించుగాక. సమాధి బాధ నుండి కాపాడుగాక, నరకమైనటువంటి అగ్నికొండ నుండి కాపాడుగాక, రియాకారి నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత కోసం జీవించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి ఆ సుఖ సౌఖ్యాల నిలయమైన స్వర్గంలో మన భార్య బిడ్డలతో ప్రవేశించి అల్లాహ్ను దర్శించుకునే భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. ఈ సమావేశంలో పాల్గొన్న వారందరి పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించుగాక. మనందరూ ఐక్యమత్యంతో జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సత్యాన్ని గ్రహించి సత్యాన్ని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. పాపాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జీవించి ఉన్నంత కాలం ప్రవక్త విధానం ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశేషమైనటువంటి తన దైవతుల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ కార్యక్రమాన్ని మన కోసం సదకాయ జారియా చేయుగాక. ఎవరైతే ఈ కార్యక్రమం కోసం కృషి చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై, వారి కుటుంబ సభ్యులపై తన కారుణ్యం కురిపించుగాక. ఇక్కడ జమాత్ను వృద్ధి చేయుగాక. అనైక్యతల నుండి దూరం చేయుగాక. ఐకమత్యాన్ని ప్రసాదించుగాక. శైతాన్ యొక్క షర్ నుంచి కాపాడుగాక. అన్ని రకాలైనటువంటి విభేదాల నుంచి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుబ్హాన
ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. آمين. السلام عليكم ورحمة الله وبركاته.